जैसे कि आज हम लोग एक स्पेशल डे के ऊपर एकत्रित हैं। ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినాన్ని మనం మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అందరూ మనకి తెలిసిందే. So I wish you to all happy Father's Day. మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన తల్లిదండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. So really God gives us a good hope. वो हमें एक आस को देता है कि वो हमें कभी छोड़ता नहीं है. గనుక దేవుడు మనకిచ్చిన బాధ్యతలను ఎప్పుడు కూడా నిర్వర్తించడానికి మనం ముందు ఉండాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. So एक बार हम सभी अपने अपने पिता के लिए एक बार ताली को बजाएंगे. మరి ఇక్కడ ఉన్న తండ్రుల కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం. So thank you. क्योंकि आज हम इस दुनिया में हैं तो अपने पिता की बदौलत है. గనుక మన తల్లిదండ్రులను బట్టి మనం ఈ భూమి మీదకి రావడానికి జన్మకి కారణమైన తల్లిదండ్రులు మనం ఎంత గౌరవించవలసిన వారమే ఉన్నాం. सो एक बाप अपने बेटे को कभी भी मुश्किल में भूखा प्यासा वो नहीं देख सकता. కనుక తండ్రి లేని వారు ఎప్పుడు కూడా తమ పిల్లలు ఆకలితో ఉండాలని, ఇరుకు ఇబ్బందులు ఉండాలని ఎప్పుడు కూడా ఏ తండ్రి కోరుకోడు. ये मैं संसार की बात कर रहा हूँ, दुनिया की. గనుక ఈ లోక మర్యాదను బట్టి నేను ఆ మాటలు చెప్తున్నాను. लेकिन इससे भी बढ़कर हमारा स्वर्गीय पिता परमेश्वर जिसने हमें इस धरती पे भेजा है, वो हमें कभी भी भूलता नहीं है. అయితే ఈ భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులను ఒకసారి విడిచిపెడతారేమో, మర్చిపోతారేమో, కానీ మనం ఆరాధిస్తున్న పరమ తండ్రి ఆ యేసయ్య మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలు, మనను అనుక్షణము కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. उसने बोला कि मैंने आपके नाम को, अपनी तस्वीर को अपने हाथों के ऊपर खोद रखा है. యెషయాలో ఉంటే మాట తెలుసు కదా, చూడుమో నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాను. लिखना एक तो हम पेन से लिखते हैं, एक है परमानेंट. పెన్సిల్తో రాసినట్టు కాదు, కానీ ఎన్నటికీ మన పేర్లు తుడిచిపెట్టకుండా ఆయన తన గాయాల్లో మన పేరును రాసుకున్నాడు. जो पेन से लिखा होता है वो मिट जाता है. పెన్సిల్తో రాస్తే చెరిగిపోతుంది ఎంతకాలంకి. जिसका टैटू बन जाता है वो कभी मिटता नहीं. అయితే టట్టు అయితే మనం పచ్చబొట్టు అంటాం కదా, దాదైతే ఎప్పటికీ చెరిగిపోదు. इवन दो यहाँ तक कि इस शरीर में से सांस तो निकल जाएगा लेकिन वो मिटता नहीं है. అయితే ఆ పచ్చబొట్టు అనేది మన ఊపిరి ఆగిపోయినా ఆ శరీరం మీద అది అలాగే నిలిచి ఉంటుంది. इसी प्रकार से परमेश्वर ने हम सभी के नामों को अपने हाथों के ऊपर खोद रखा है. పచ్చబొట్టు కన్నా ఇంకా శాశ్వతంగా అది కూడా టట్టు రిమోట్స్ వచ్చేసినాయి ఇప్పుడు కదా, పచ్చబొట్లు కూడా తుడిచిపెడుతున్నారు. కానీ అంతకన్నా ఎక్కువగా ఆయన తన గాయాల్లో మన పేర్లను, మన చిత్రాన్ని ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. सो హల్లెలూయా. यही है परमेश्वर का प्यार. అది మనం ఆరాధిస్తున్న దేవాది దేవుని అగాపే ప్రేమ.